ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా చిల్లూరుపేట నందు కొమరవల్లిపాడులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. ఈ ప్రాచీన ఆలయ స్థల పురాణం ప్రకారం సుఖ మహర్షి శివుని కొరకు ఓంకార నదీ తీరమున ప్రస్తుతం ఓగేరు వాగు నందు తపస్సు చేసి స్వామి సాక్షాత్కరించగా ఈ మహర్షి మోక్షాన్ని ప్రసాదించమనగా ఇంతట శివుడు స్వర్ణమగి నదీ తీరాన మోక్షం ప్రసాదిస్తానని వరమిచ్చారు. అలానే నువ్వు చేసిన తపస్సుకు గాను శివకేశవులకు భేదం లేకుండా కలియుగంలో చక్ర పినాక ఆయుధాలను ధరించి వరద అభయములను అందిస్తూ వామ అంకమున లక్ష్మీదేవి సహితంగా యోగాసన రూఢివై భక్తులను దర్శనమిస్తావని వరమిచ్చును. సుఖ మహర్షి ఆశ్రమ ప్రాంతం కాబట్టి సుఖపురం అని పిలిచేవాళ్ళు. కాలక్రమేణా చిలకలూరుపేటగా పేరు మారింది. సుఖం అనగా చిలక. ఈ ఆలయాన్ని 1712లో నిర్మించారు. ఈ ఆలయ విగ్రహము చిలకలూరుపేటకి పక్కనే ఉన్న పసుమర్రు గ్రామంలో ఒక ముస్లిం ఇంట్లో కాకరపాదు తవ్వుతుండగా ఈ విగ్రహం దొరికింది. ఈ విషయాన్ని ఈ ప్రాంత జమీందారు గారైన శ్రీ రాజా మనూరు వారికి తెలపగా ఈ విగ్రహ ప్రతిష్ట నిమిత్తమై చెంగిజ్ ఖాన్ పేటకు విగ్రహాన్ని తరలిస్తుండగా ఓంకార నది ఒడ్డున కొమరవల్లిపాడు రాగానే స్వామివారు అక్కడి నుంచి కదలలేదని ఆ రాత్రి జమీందారు గారి కళ్ళలో కనిపించి ఈ విగ్రహాన్ని ఇచ్చటినే ప్రతిష్ఠ చేయమని కోరగా స్వస్తి శ్రీ శాలివాహన శకం 1634 సంవత్సరం, క్రీస్తు శకం 1712 సంవత్సరం, శ్రీ నందననామ సంవత్సరము వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారం స్వామి నక్షత్రం శ్రీ నృసింహ జయంతి పర్వదినాన అప్పుడు జమీందార్ రాజా మనూరి వెంకట కృష్ణరాయణం బహదూరు వారిచే ప్రతిష్ఠ గావించినట్టు తెలుస్తూ ఉంది. ఈ ఆలయానికి భూ సంపద కూడా వారే సమకూర్చారు. ఈ స్వామివారికి పెద్ద రథాన్ని కూడా ఇచ్చినారు. తర్వాత గడియార స్తంభం నందు 18/10/1918న రథశాలను కూడా నిర్మించారు. వైఖానస ఆగమనం ప్రకారం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమి, తొలి ఏకాదశి, కృష్ణాష్టమి, దసరా, నవరాత్రులు, ధనుర్మాసము, వైకుంఠ ఏకాదశి మొదలగు పర్వదినాలలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. జమీందార్ గారి ఇలవేలిపోయిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ ఆంజనేయ స్వామి మధ్వ సాంప్రదాయం ప్రకారం పూజలు జరుగుతూ ఉంటాయి. గర్భగుడిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి, ఆలయం ఎదురు చిన్న ఆంజనేయుల స్వామి, జమీందార్ గారి ఇలవేలుపు ఆంజనేయుల స్వామి, రాతి శిలాఫలకం, చిల్లూరుపేటలో పోలేరమ్మ తల్లి ఆలయం,
నవగ్రహాలు శివాలయంలో గర్భగుడిలో ఉన్న శివలింగం. ధ్వజస్తంభం ముందు ఆంజనేయ స్వామి. చిన్న సాయిబాబా ఆలయం. ఇదే ఓంకార నదీ తీరం. ప్రస్తుతం ఓగేరు వాగు అంటారు. ఈ రూట గుండానే పసుమూరు గ్రామం వస్తుంది. ఆ గ్రామంలోనే మనకి నరసింహస్వామి విగ్రహం దొరికింది. అతి చిన్న ఆంజనేయ స్వామి ఆలయం. వీరబ్రహ్మం గారి ఆలయం నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఈ గడియార స్తంభం ఎదురుగానే రథశాల ఉన్నది. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోలకు నా రమేష్ హీరో 399 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.